నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మా ఫ్రెండ్ పార్థసారథి గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వచ్చాను. అయితే ఈయన నాకు మొదటి పరిచయం నటరాజ్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో చెప్పేవాడు, నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు పార్థసారథి అని, ఆయన తట్టుకోవడం చాలా కష్టము అని చెప్తూ ఉండేవాడు. తర్వాత ఎప్పుడైనా కలుద్దామని ఒక 1.5 year అనుకున్నా. దాని తర్వాత అనుకోకుండా నటరాజ్ వాళ్ళ సైట్లో కలిసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈయన వాడే ప్రతి వస్తువు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈయన వాడే కారు, బైకు, ఈయన వాడే సోలార్ ఛార్జరు, అప్పుడు అడవిలో ఉండేవాళ్ళం, సోలార్తో ఛార్జరు, ముడ్డి కడుక్కొని ఒకటి పంపు లాంటి చిన్న డబ్బా, రకరకాల చాలా అవసరమైనది అది. అవన్నీ చూశాను. అయితే ఈయన అడవి మనిషి, కానీ అనివార్య కారణాల వల్ల ఇంట్లో ఉన్నాడు. అనివార్య కారణాల వల్ల ఇంట్లో స్ట్రక్ అయ్యాడు. ఈరోజు మోడర్న్ అడవి మనిషి, మోడర్న్ అడవి మనిషి. ఈయన లోపల ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మల్టీ డైమెన్షన్, మల్టీ టాలెంటెడ్. అవునా, చెప్పాలి, చాలా అవసరం. రొమాంటిక్ పర్సన్ జీవితంలో అది లేకపోతే అసలు జీవితమే లేదు. రొమాంటిక్ పర్సన్ చెప్పవసరం లేదు, ఆయన చూస్తేనే అర్థమైపోద్ది రొమాంటిక్ పర్సన్ అని చెప్పి. అది సంగతి. అయితే స్వామి, ఫస్ట్ టైం మీరు ఆర్ట్ అన్న పదం ఎప్పుడు విన్నారు అసలు మీరు? నేను పుట్టింది బెంగళూరు. 4 years తర్వాత, 4-5 years తర్వాత నాన్నకి జమ్మూ కాశ్మీర్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్లో ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఫస్ట్ టైం ఇండియన్ ఆర్మీ ఇంకా కొత్తది, అప్పటికి ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఇండియన్ ఆర్మీ చేస్తుంది. సో ఫ్యామిలీస్ బార్డర్ ఏరియాస్లో ఉండాలంటే ఎట్లా అని ఎక్స్పెరిమెంట్గా మా ఫ్యామిలీని తీసుకెళ్ళారు. ఎక్స్పెరిమెంటల్గా. సో అక్కడ ఒక చిన్న ట్రెంచ్ 10x10 feet గుంట పైన టెంట్, జమ్మూ కాశ్మీర్లో బార్డర్ దగ్గరే. అంటే బార్డర్ నుంచి అక్కడ ఫైరింగ్ అవుతే ఆ బుల్లెట్లు ఈ టెంట్ నుంచి దూచుకెళ్ళిపోయేవి. అందుకనే మేము సేఫ్గా ఉండాలని గుంటలు ఉండేవాళ్ళం. మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు అదే 5 years ఉంటుంది. 5 years ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మామూలుగా అన్ని అల్లరి పనులు ఇవి అవి చేస్తూ ఉండటం, నాకేదో చేతి బ్లేడ్ ఒకటి దొరికింది. ఆ బ్లేడ్ చూసిన తర్వాత దాంతో ఆడుకున్నా, తెలియదు బ్లేడ్ అని. ఆడుకుంటే వేలు కట్టయింది. చూసిన వెంటనే రెడ్ కలరు, మైండ్లో రెడ్ గులాబీ పువ్వు అని తెలిసింది. రెడ్ సరే, దీంట్లో రెడ్ గులాబీ పువ్వు చేసి నీళ్ళగా ఉంది, గులాబీ పువ్వు చేయొచ్చని వచ్చి పేపర్ తీసుకొని పేపర్ మీద పెట్టడానికి గులాబీ పువ్వు చేశాను. ఫస్ట్ పీస్, ఫస్ట్ ఆర్ట్. అమ్మ చూసి రక్తంతో అమ్మ చూసి ఖుషి అయిపోయింది, అమ్మ గులాబీ చేశాడని. సో మధ్యాహ్నం మా నాన్న వస్తారు కదా, వచ్చారు. మా నాన్న వచ్చారు, టెంట్ తెరిచారు. ఇటు లోపలికి దూరిన వెంటనే అమ్మంది, చూడు వీడు ఏం చేశాడు అని. ఆయన చేసినట్టు ఏం మాటలా మా నాన్న సైలెంట్గా బయటకు వెళ్ళిపోయాడు. సీరియస్గా అట్లాగే వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ కలర్ బుక్, కలర్ పెన్సిల్ అన్నీ తీసుకొచ్చి చాలా బాగా చేసావు నాన్న, ఈసారి ఆర్ట్ చేయాలనుకుంటే వేలు కట్ చేసుకోకూడదు, ఈ పెన్నులతో చేయాలన్నట్టు. ఈ పెన్నులు, పెన్సిల్, ఈ కలర్స్ వాడాలి, ఈ పేపర్ వాడాలి అని. ఇంకా దాని తర్వాత సరే అమ్మ కూర్చోబెట్టి మధ్యలో చేయిస్తూ ఉండేది. అది ఫస్ట్ ఆర్ట్. అది అక్కడి నుంచి మొదలైంది. రక్తంతో చేసిన ఫస్ట్ ఎమోషన్, ఫస్ట్లే బ్లడ్ మొదలైంది. అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ ఉండే అది, బార్డర్ దగ్గర. జమ్మూ కాశ్మీర్ ఎట్లా ఉంటుంది అసలు, అంత మొత్తం బార్డర్ ల్యాండ్స్కేప్ మరి ఇప్పుడు ఉండదేమో, ఆ ల్యాండ్స్కేప్ వేరు అసలు, బ్యూటిఫుల్ ప్లేసెస్. దాంట్లో మళ్ళీ అక్కడ ఉన్నది నేను మళ్ళీ గోర్ఖా రెజిమెంట్లో. గోర్ఖా రెజిమెంట్ మళ్ళీ దాని ఒక స్పెషల్ ప్రత్యేకత ఉంది. గోర్ఖా రెజిమెంట్ ఉన్నట్టు ఇంక వేరే రెజిమెంట్లో సోల్జర్స్ ఉండరు. కుక్కురి, హ్యాట్ అన్నీ మొత్తం మనుషులు చూడటానికి చాలా డిఫరెంట్గా ఉండేది కదా, ఆర్టిస్టిక్గా ఉండేవాడు. సో ఎవరికైనా నేనంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. యూనిట్ కమాండెంట్ కూడా నన్ను పిలిచి ప్రత్యేకంగా మనుషులు పెట్టి పిలిపించుకునేవాడు, నాతో ఆడుకుందాం అనేసి. అయితే చిన్నప్పుడు అందరూ అనుకుంటారు కదా, అంటే 10th class లోపల ఒకటి కలెక్టర్ అవుతా అనుకుంటాడు, ఇంజనీర్ అవుతా అనుకుంటాడు, ఒకటి దొంగ అవుతాను, రకరకాలు అనుకుంటారు ఆ టైంలోనే. అంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి టైంలో మీరేమనుకున్నారు? 5వ నుంచి 10వ టైంలో నాకు అనుకున్నంత టైం దొరకలేదు. ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడిని ఇటు అటు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి, ఇంట్లో అయితే ఉండకూడదు, బయట తిరుగుతూనే ఉండాలి. ఆర్మీ ఏరియా అన్నీ మొత్తం న్యాచురల్ లొకేషన్స్లోనే ఉంటాయి ఎక్కువ మటుకు. స్కూల్ నుంచి వచ్చిన ఇప్పుడు స్కూల్కి వెళ్ళటం 1 గంట, ఇటు అటు తిరుగుకుంటా నిమ్మి నాంచుకుంటా. స్కూల్ నుంచి వచ్చేది 2 గంటలు, ఇంటికి వచ్చేది. సెలవు దొరికిందంటే పొద్దునే లేవటం, లేచి వెంటనే కళ్ళు నలుపుకుంటూ వెళ్ళిపోవటం అంతే. ఈ కొండలు, గుట్టలు, రాళ్ళు, సీతాఫలాలు సీజన్ తెలిసి సీతాఫలాలు తింటాం, జామకాయలు తింటాం, ఇవన్నీ తీసుకుని సాయంత్రం వచ్చేవాడిని. అది మా నాన్నకి ఎప్పుడు తెలిసి, నేను 7th classలో ఉండగా నాన్నగారు సెలవుకి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఇట్లాగే పొద్దున్న వెళ్ళిపోయినా, ఓన్లీ చెడ్డీ ఉండే అంతే, బనీన్ ఉండే, వెళ్ళిపోయింది అంతే. వెళ్తే నాన్నగారు వచ్చిన తర్వాత 7 అంటే వాడు తిరిగేసి వస్తాడు. సాయంత్రం వచ్చిన తర్వాత ఏంటిది అన్నారు. ఇట్లాగే ఉంటావా అన్నారు.
ఏంటి ఇదేనా నీ పద్ధతి అన్నారు. ఆయనకు తెలియదు కదా ఆర్మీ అయినా సరే. అంతే నాకు తెలియదు ఏంటి ఇట్లా అడుగుతాడు ఏంటన్నా నాకు తెలియదు. కూర్చారు చెంప మీద ఒకటి కొట్టారు. కూర్చొని ఇట్లా ఎప్పుడు ఉండకూడదు, చక్కగా బట్టలు వేసుకుని నీట్గా చక్కగా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలన్నా తెలియాలి, ఇంట్లో చెప్పి వెళ్ళాలి, ఇదే అన్నారు. ఎందుకు వెళ్ళావు ఇంతకీ అంటే కూర్చొని జేబులోంచి సీమసింతకాయలు తీసి నాంగరికి ఇచ్చా, నువ్వు తింటాను తీసుకొచ్చా అన్న. ఆయన వెంటనే కళ్ళనీళ్ళు పెట్టుకుని సరే అనేసి నెక్స్ట్ డే పొద్దున్నే లేచి తీసుకెళ్ళారు సీమసింతకాయలు. అంటే తెంపాలంటే సీమసింతకాయలు ఎట్లా ఉండాలి అని. నేను పచ్చి ఇది అది టేస్ట్ ఉంది లేదు ఏది లేదు, తినేయటమే అంతే, తినేయటమే. చూసి ఆయన అన్నీ మొత్తం చెప్పేవాళ్ళు, ఇది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని. చెట్లు నెక్స్ట్ డే తీసుకెళ్ళారు మిలిటరీ హాస్పిటల్. ఇక్కడ అది బ్రిటిష్ వాళ్ళ ఫోర్ట్, అది యాక్చువల్గా అది సికింద్రాబాద్లో. మంగళ పాండే రివల్యూషన్ అయిన తర్వాత దాన్ని కట్టారు బ్రిటిష్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం అని. ఫస్ట్ ఫోర్ట్ కట్టింది. అయితే ఆ ఫోర్ట్లో తీసుకెళ్ళి చెట్టు ఎక్కిస్తున్నారు, ఎక్కే అంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు క్యా శర్మా సాబ్ క్యా పేడ్ చడా దే రే అంటే నేనే ఉస్కో దిఖా రहा हूं पेड़ कैसा चढ़ना चाहिए दिखा रहा हूं అన్నారు ఫాదర్. నా మీద ఏ కంప్లైంట్ వచ్చినా ఆయన ఫస్ట్ ఆ కంప్లైంట్ నేను కరెక్ట్గా చేస్తున్నానో లేదో చూసేవాళ్ళు. బిల్డింగ్ 2 డబుల్ స్టోరీ బిల్డింగ్లు ఉంటాయి కదా, ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత 5th క్లాస్లో ఉండే, శర్మ సాబ్ ఒక బేటా పీజే పైప్ పక్కడికి చడిజారా ఒప్పారని. మధ్యాహ్నం వచ్చారు, వచ్చిన తర్వాత కిందకి రా అన్నారు, వెనక తీసుకెళ్లారు. ఆ పైపులు ఉంటాయి, మెట్లు లేవు, పైపు ఉంటే పైప్ ఎక్కువ అన్నారు. ఇటు ఎక్కువ ఉంటే వెళ్ళిపోతున్నా పైకి వెళ్తే ఈ పైన రూఫ్, ఈ పైప్ పట్టుకుని ఆ రూఫ్ని అట్లా రూఫ్ పై నుంచి మళ్ళీ చేయి పెట్టి అటు పైపుని పట్టుకుని మళ్ళీ ఎక్కాలి. చూసారు ఎక్కే అన్నారు, ఎక్కేసా. ఇంతలో కింద కంప్లైంట్ ఇచ్చిన ఆయన వచ్చేసాడు. ఏదో ఏంటి శర్మ సాబ్ వెనకాల ఉన్నారనేసి వచ్చాడు. వచ్చేసి ఏకే శర్మ సాబ్ ఆ నజదీకులకే కరారా అని, దగ్గరుండి చేస్తున్నావు అని. లేదు మీరు తీసుకోండి, నేను తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. ఆయన వెంటనే థ్యాంక్ యూ సార్. ఆయన నాంగారు అన్నారంటే లేదు అదే పైప్ ఎక్కుతున్నాడు అని కంప్లైంట్ ఇచ్చావు కదా, కరెక్ట్గా ఎక్కుతుండా లేదు చూడటానికి ఎక్కిస్తున్నా అన్నాడు. పైకి ఎక్కేసాను, ఎక్కిన తర్వాత వెరీ గుడ్ చాలా బాగా ఎక్కే పర్వాలేదు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. ఆయన ఏ క్యా అంటే నీ అచ్చా చెడతాయి బోత్ అచ్చా చెడరా అన్నాడు. ఆయన ఏమన్నా నేను చూస్తే కనుక ఆయన ఏమన్నాడంటే చూస్తే ఏం తెలుస్తుంది చేస్తే తెలుస్తుంది అనేవాళ్ళు. ఏ పనైనా సరే మీ ఫాదర్ ఒక రకంగా బీజం వేసాడు అంటే సహకరించండి. అవును భయపడితే ఏంటంటే 1 year ఒక డెడ్ బాడీ బ్యాగ్స్ వెళ్ళాడు. ఆ మనిషిని ఏం చేస్తారు బెంగళూరులో, ఆ మనిషిని ఏం చేస్తారు, ఇంటి నుంచి అది 3 kilometers 4 ఉంటుంది. వెళ్ళాడు అంటే అక్కడ అందరూ వెళ్ళిపోతారు ఫ్యామిలీలతో, డెడ్ బాడీ వెనక ఆడ మగ పిల్లలు. ఈయన 1 year లో వెళ్ళారా? 1 year వయసు. సరైన నడక రాదు, ఆయన ఎలా వెళ్ళాడో అది తెలియదు. ఆ వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడు. అది కాదు అది చేసేంత మటుకు అన్ని ఎవరిదో వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాగా కాబట్టి సైడ్ గమనించాల ఈ అబ్బాయి ఉన్నాడు అని. అందులో ఎంతే ఉండేవాడు కదా 1 year అంటే చిన్న. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక కంప్లీట్ అయిపోయినాక బయటకు వచ్చాడు. అది పేరు గుర్తులేదు, సిటీనే కదా బెంగళూరు టాప్ సిటీ. ఆ బయటకు రాగానే అక్కడ పోలీస్ సర్కిల్ ఉంది. వీడెవడు రోడ్డు దాడుతున్నాడని పోలీస్ పట్టుకున్నాడు వీడిని. 1 year అప్పుడు 1 year అందుకనే పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేశాడు చాలాసేపు ఉంచాడు, కనీసం 12 hours ఉంచాడు. ఆ 12 తర్వాత ఎవ్వడు అందరూ మాది మాది అంటున్నారు, పిల్లాడు మా పిల్లాడు అంటున్నారట. సో ఎవరికి ఇవ్వాల, ఒక్కళ్ళకే ఉంటాడు కదా, ఎవరికి ఇవ్వలేదు. తీసుకెళ్ళేసేసి సిటీ పోలీస్కి ఇచ్చారు, బెంగళూరు సిటీ పోలీస్కి ఇచ్చారు. ఇది కంటోన్మెంట్. 1 year అప్పుడే స్టేషన్కి వెళ్ళొచ్చారు. వెళ్ళిపోయాడు, మామూలుగా లేదు ఇంట్రడక్షన్ ఎలివేషన్. చెప్పాను ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు మార్నింగ్ 9 o'clock. ఇంత మటుకు లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా క్వార్టర్స్లో, తలకు సైకిల్ వేసుకుని వేటకి వెళ్ళారు. వెళ్ళి సాయంత్రం 4-5 అయింటుంది. అప్పటికి అక్కడ ఒక బిచ్చగాడు ఉన్నాడు అనమాట, కూర్చుని ఉన్నాడు ఫుట్పాత్ మీద. కూర్చుని ఉంటే ఇట్లా వెతుకుతూ పిల్లాడిని చూసారా అని వీళ్ళు వెళ్ళిన చోట వెళ్ళి అడుగుతూ పెడితే ఏమో సార్ పొద్దునైతే ఒక పిల్లాడిని అయితే పట్టుకున్నాడు పోలీస్ అన్నారు. అప్పుడు ఆయన శ్వాస తీసుకున్నారు, పోలీస్ పట్టుకున్నాడు కదా అని. అట్లా అనుకోపోయినా అలా అనుకున్నట్ట, ఏదో వీడే అయి ఉంటాడు అని. తర్వాత ఏం చేశారంటే సిటీ పోలీస్ 1 year నడవడం వచ్చిందా అమ్మా? 1 year నడవడం వచ్చిందా 1 year కి? అదొక రకం నడక.
ఇట్ట ఇట్ట పరిగెత్తినట్టుండేది, గెంతుతూ వెళ్ళేవాడు. బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు. గెంతుతూ వెళ్ళాడు మెయిన్ డోర్ కి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ యాక్చువల్ గా ఫ్యామిలీలు కనిపెట్టుకుంటాయి, కొంచెం బయటకు వస్తే వీళ్ళు పట్టుకుని నాకు అప్పచెప్తారు. ఆ రోజు వాళ్ళంతా బిజీలో ఉండి లేదు, సిటీ పోలీస్కి ఇచ్చారు కదా అని అక్కడ సర్కిల్లో ఉన్న పోలీస్ చెప్పారు. సార్ పొద్దునైతే విన్నా కానీ నాకు తెలీదు, అక్కడ సిటీకి ఇచ్చేసాము అన్నారు. ఈయన సిటీకి వెళ్ళారు. పెడితే ఈయన పొద్దునుంచి అక్కడ వాళ్ళు పెట్టే తింటున్నాడు కదా బిస్కెట్లు మేత, సిటీ పోలీసులు. ఈయన చూసి రానంటాడు, ఇట్లా తిప్పేసుకున్నాడు, రాలా ఇట్లానే. వీడి భయం ఏంటి, కోపడతారేమో. అదే అప్పుడు ఈయన అన్నారు, మా అబ్బాయి నేను ఆర్మీ వాడిని, నా ఐడెంటిటీ నీకు ఇచ్చేస్తాను, ముందు పిల్లాన్ని వదిలేస్తే వాళ్ళ మదర్ బేహోష్లో ఉంది అని పిల్లాన్ని తీసుకొచ్చి ఆయన ఐడెంటిటీ 3వ రోజు కొట్టేశారు కేసు. అంతా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మీ కూడా కదా అంటే వాళ్ళు బిస్కెట్లు పెడుతున్నారు కదా, తింటూ కూర్చున్నా అక్కడే ఉంది కదా. మా నాన్న అంటే తీసుకెళ్ళిపోతారు, ఇక్కడైతే బిస్కెట్లు ఉన్నాయి. అయితే ఈయన కడుపులో ఉన్నప్పుడే మీకు రెవల్యూషన్ థాట్స్ వచ్చినాయి? తెలియదు, అదే చెప్పాను. నేను కడుపులో ఉన్న ఈమె కడుపులో ఉన్నప్పుడే మీరు ఇట్లా రెవల్యూషన్ ఆలోచనలు ఆలోచించారా? నేను కడుపులో ఉన్నప్పుడు ఈవిడ ఎక్కడుండే, అస్సాంలో ఉండే ఈవిడ. నేను కడుపులో ఉంటే అస్సాం. ఈయన కడుపులో ఉన్నప్పుడు డిబ్రూగర్లో ఉన్నా. ఓకే. ఈవిడ డిబ్రూగర్లో ఉండి ఇదంతా 5th month నుంచి గడుపులో ఉండగా ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్లో ఉన్నాను నేను. ఇప్పటికి హెల్త్ బాగాలేదు, అస్సాం వాతావరణం కలిసి రావట్లేదు అనేసి బెంగళూరు హెల్త్ గ్రౌండ్స్ మీద ట్రాన్స్ఫర్ చేశారు. లేకపోతే అక్కడి నుంచి అసలు స్టార్టింగ్. అందుకని ఇక్కడ బెంగళూరు రాగానే ఈయనకి వాళ్ళ యూనిట్ మూవ్ అయిపోయింది దానికి. ఇంకా నేను ఒక్కదాన్ని ఈయన పెట్టుకుని, మా పాప ఉండేది రెండింట్లో పెట్టి నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో ఉండంగా కూడా 11 days ఉంచారు. ఉండంగా కూడా అక్కడ డెత్ అయిన బాడీలు వచ్చేది, కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు చాలా రకాలు వస్తే వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. మా యూనిట్ వాళ్ళని మాకు ఇచ్చారనమాట, చూసి రమ్మని. 2-3 కలిసి వచ్చాం. ఇంటికి వచ్చినాక మొత్తం అనేవే రాజస్థాన్ 20 రాజస్థాన్ వాళ్ళు ఉండేవాళ్ళు మ్యాక్సిమం. తెలుగు వాళ్ళు ఒక్కడిదాన్నే, మిగతా అంతా రాజస్థాన్ వాళ్ళు, ఒకళ్ళిద్దరు పంజాబీ. వాళ్ళ ఆయన పోయాడు, మెసేజ్ ఇవ్వాలి అని పట్టుకొని వెళ్ళి మీ ఆయన పోయాడు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చేంత మటుకు మేము వెల్ఫేర్ చూడాలి. అట్లా పోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కాళ్ళు చేతులు ఏమీ లేకుండా మెడలు వంకర్లు పోయిన వాళ్ళు ఉన్నారు. అలా రకరకాల. ఇక నేను అనుకున్న అదే యావలో ఉన్నాం, అదే చేశాం కాబట్టి ఆ ధైర్యం అవన్నీ వచ్చినాయేమో అని. చిన్నప్పటి నుంచే చూసేసిండు అన్ని. అంతే, చూశాడు. కాలు చేతులు రేగడం, చచ్చిపోవడం. చిన్నప్పుడు అంతా మొత్తం మిలిటరీలోనే కదా చూసింది. లేదు అని అంటే వృక్షం మీద వెతుక్కునేదాన్ని. కొమ్మలు పెద్ద. ఎన్నేళ్ళకి నేర్చుకున్నాడు వృక్షాలు ఎక్కడం? ఎంత వయసు వృక్షాలు ఎక్కడం నేర్చుకున్నాడు? అదే 2వ ఏడో ఎంతో. ఇలా వెళ్ళిపోయేవాడు, ఈ కాల కొమ్మకి అటు ఇటు వేసి ఇలా పడుకునేవాడు. ఇంకా కనిపించలేదు బాబు అంటే ముందు వృక్షాలు వెతుక్కునేవాడు, ఏ వృక్షం మీద ఎక్కడ పెడతాడు. అయితే ఫస్ట్ ఒకసారి నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏదో గుంట కనిపిస్తే ఆ గుంటలో ఎట్ట దిగుతామని చూస్తుంటే గుంటలో పడిపోయి అట్లే కూర్చుని ఇంకెంత ఎక్కుతున్నా అవ్వట్లేదు, అంత స్లిప్లీగా ఉంది. కూర్చుని ఇట్లాగే కూర్చున్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఏందో సాయంత్రం ఏందో నాకు గుర్తులేదు అసలు. కూర్చుంటే అట్లా పైన చూస్తున్నా, ఆకాశం సైడ్ చూస్తున్నాను. సడన్గా మా అమ్మ ఫేస్ కనిపించింది, ఇట్లా కనిపించి ఆవిడ తీసింది గుంటలోంచి. అయితే అప్పుడు ఏమో తర్వాత ఇప్పుడు అనుకుంటా అరే పాప ఎంత అంటే ఒక గుంటలు అది కూడా ఎక్కడ అంతా మొత్తం ఏదో ఓపు ఇట్లా జనాలు ఉండే ప్లేస్ కాదు, మళ్ళీ ఎక్కడో అడవిలో ఆ పక్కనంతా ఇట్లా అడవి ఉంటాయి కదా అంతా మొత్తం. అక్కడ వచ్చి పాపం వెతుక్కుందంటే ఎంత వెతుక్కుంటే నా దగ్గర వచ్చిందో పాపం. మొత్తానికి చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్. అయితే ఫుల్ అడ్వెంచర్ అంటే మామూలుగా ఆర్మీ వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా బ్రేవరీ అవార్డ్స్ ఇవన్నీ వచ్చేప్పుడు నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను, దేశం కోసం జాయిన్ అయ్యాను, ఇది చేశాను అది చేశాను అంటే నేను నవ్వుకుని అనుకుంటాను నేనైతే ఆర్మీలోనే పుట్టానని. నేను పుట్టింది ఆర్మీనే కదా, మళ్ళా పుట్టింది వార్ టైంలోనే 3rd December ఇక పుట్టాను. మా నాన్న అక్కడ లాహోర్లో ఉండే, పంజాబ్లో. అక్కడ మొత్తం లాహోర్ దాకా అటాక్ చేసి లాహోర్లో ఉండే ఆయన. సో లాహోర్లో వెళ్ళిన తర్వాత అక్కడ అంతా మొత్తం ఆర్మీ సోల్జర్ బ్యాంకు బ్లాస్ట్ చేశారు, మొత్తం అంతా అవన్నీ తీసుకుంటున్నారు, ఎవరికి దొరికిన వాళ్ళు దాన్ని తీసుకుంటారు. మా నాన్న చింతనే నన్ను ఎట్లా చూడాలి అని. దాని తర్వాత అక్కడి నుంచి ఇంజూర్డ్ సోల్జర్స్ని తీసుకొస్తారు కదా, ఆ డ్యూటీ రిక్వెస్ట్ చేసి వేయించుకొని అక్కడి నుంచి వచ్చి నన్ను చూసి మళ్ళీ వెళ్ళిపోయారు లాహోర్. మళ్ళీ నీది నాది 3rd December. అదే 3rd December.
మరి అదే అనుకున్నా 3rd డిసెంబర్ వస్తాయేమో అనుకున్నా అక్కడ. అక్కడ ధైర్యం అయితే స్వామి ఇప్పుడు చిన్నప్పుడు ఆర్మీలో పోవాలనుకున్నావు పోనీ? ఆర్మీలో చిన్నప్పుడే అనుకోలేదు, పెద్ద అయిన తర్వాత పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ తప్పాను, సెకండ్ ఇయర్ తప్పాను, థర్డ్ ఇయర్ తప్పాను, ఫోర్త్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ అంటే మధ్యలో ఈ మండల్ కమిషన్ చేసి 4 years అయిపోయింది మాది. సో అప్పుడు ఇక నాకు చిరాకు వచ్చేసరికి నేను చేయనన్నా మా నాన్నతో, నాకు వద్దు అసలు ఇది ఇంజనీరింగ్ వద్దు పాడొద్దు వదిలేస్తున్నా అన్న. వదిలేసి నేను ఆర్మీలో జాయిన్ చేశాను. అంటే యాక్చువల్లీ 10th నుంచి ఆర్మీలో వెళ్దాం అనుకున్నాను. అంటే ఆర్మీ వెళ్ళి ఆర్మీలోంచి మొత్తం అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్ని అక్కడ చేద్దామని, ఓకే, మౌంటైనరింగ్ అన్ని మొత్తం అన్ని ఉంటే అని చేద్దాం అనుకున్నా. కానీ 10th నుంచి అనుకున్నావు? అయితే మా నాన్న అప్పుడు వచ్చేసి చేసిన పని పూర్తి చేసి, లేకపోతే పని మొదలు పెట్టడం నీకు అలవాటు అయిపోతుంది, పారిపోవటం అలవాటు అయిపోతుంది నీకు. ఏదైతే నువ్వు స్టార్ట్ చేసావో అది నువ్వే ఫినిష్ చేసి, చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఏదంటే చేస్తానన్నారు. సరే అది చేసిన తర్వాత నెక్స్ట్ ఆర్మీ అన్న, అంటే నువ్వు ఆర్మీకి పనికిరావు అన్నారు. సరే పనికిరావు అంటున్నారు, మరి ఆయనకి ఇష్టం లేదేమో పాపం, ఏదో ట్రాన్స్ఫర్లు ఉంటాయి అనుకున్నా. కానీ తర్వాత అర్థమైంది పనికిరావు అంటే నేను ఎవరి మాట వినను, ఆర్మీలో వినాలి కదా, ఆఫీసర్ మాట వినాలి. వినకుండా ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు కాలేజ్ దాని దగ్గర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ జాయిన్ అయ్యా, అనాల్సిందే, ఏదైనా సరే ఎస్ఆర్ అనాల్సిందే. అది తప్పైనా సరే ఆ యాటిట్యూడ్ నాకు లేదు, అందుకు నేను పనికిరావని చెప్పేశారు. అది నాకు తర్వాత అర్థమైంది, ఇట్లా అంటాడు ఏంటి అనుకున్నాను. లేదు పనికిరావు, ఆ గుణం నీలో లేవు అన్నాడు. దాని తర్వాత అర్థమైంది, ఓహో ఈ విషయంలో అన్నాడు. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యా, వెళ్ళి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ని యూనివర్సిటీ చేశారు. కాలేజ్లో మిగతా వాళ్ళు అంతా చదువుకొని సర్టిఫికేట్ తీసుకుని వస్తారు, మస్కా కొట్టుకుని ఏదో పైకి వెళ్ళి నెక్స్ట్ జాబ్ ఏంటని చూసుకుంటారు. నేను అక్కడ వెళ్ళి కొట్లాడి కాలేజ్ని యూనివర్సిటీ చేసి, ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ, అది మన మాసప్ ట్యాంక్, దాన్ని యూనివర్సిటీ చేసింది నేనే. స్ట్రైక్ చేసి మహేందర్ రెడ్డి ఉండే అక్కడ, ఫస్ట్ జేఎన్టీలో ఉండే, ఫస్ట్ జేఎన్టీ, అది నేను చదువుకున్నప్పుడు జేఎన్టీ. అట్లా కాదు, ఇంజనీరింగ్కి ఫైన్ ఆర్ట్స్కి తేడా ఉంటుంది, అందుకని ఇంజనీరింగ్ వాళ్ళు దీన్ని అవరని వెంకటరామరెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఉండే దానికి. కానీ మీరు చెప్పేది మాకు ఏం అర్థం కావట్లేదు అంటే, మరి దీన్ని సపరేట్ చేయండి అని, అటానమస్ బాడీ చేస్తే బాగుంటుంది అంటే, సరే ఇదేదో సపరేట్ చేయండి. ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సపరేట్ చేశారు. ఓకే, అంతకుముందు కలిసి ఉండేటువంటి, అంతకుముందు జేఎన్టీలోనే భాగం ఇది. ఓకే ఓకే. సో అది స్ట్రైక్ చేసి మీటింగ్లో కూర్చుంటే అన్నీ నిమ్మిగా ఆయనతో మాట్లాడగా తెలిసింది దాన్ని యూనివర్సిటీ చేస్తే బాగుంటుందని. ఆయన పట్టుదల బట్టి నేను వెళ్ళిపోయే లోపల, దాని తర్వాత పబ్లిక్ సివిల్స్ కమిషన్ ఉంటాయి కదా, కాలేజ్ చదవడానికి పోయి యూనివర్సిటీ చేశారు. దాని తర్వాత మాస్టర్ డిగ్రీ వెళ్ళి మైసూర్లో 25 years నుంచి కాలేజ్ లేదు అక్కడ. అక్కడ 11 days హంగర్ స్ట్రైక్ ఉండి దానికి కాలేజ్ కట్టిపించారు. 8 acres ల్యాండ్ నన్ను కాలేజ్కి 4 crores ఫండ్ ఇప్పించి కాలేజ్ కట్టిపించారు. 11 days ఎపిసోడ్ అవుతుంది మాట్లాడితే, మళ్ళీ సపరేట్ ఎపిసోడ్ అవుతుంది. సో ఏదో చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు నీకు నేచర్ అంటే ఇష్టమా, అడ్వెంచర్ అంటే ఇష్టమా? అడ్వెంచర్ వల్ల నేచర్ ఇష్టమైందా, నేచర్ వల్ల అడ్వెంచర్ ఇష్టమైంది, ఏందన్నట్టు? నాకు నిజం ఇష్టం, నాకు నిజం ఇష్టం. నిజం, నేచర్ అనేది నిజం. నేచర్ నిజం అంటే ఎట్లా? మనం ప్రకృతి కోసమే డిజైన్ చేయబడ్డున్నాం. మన కళ్ళు 60 kilometers స్పీడ్లో వెళ్ళి పడిపోవటం కాదు తయారేసింది. ప్రకృతిలో అన్నీ చూసుకోవటం, సూక్ష్మంగా చూసుకోవడం, చెవులు అన్నీ వినటానికి, అన్నీ మనకున్న సెన్సరీ ఆర్గన్స్. గాలి తగిలితే వచ్చే ప్రమాదం ఏంటో మనకు తెలియాలి స్కిన్కి. మరి ఇక్కడ సిటీలో ఏ గాలి తగిలితే ఏ ప్రమాదం తెలుస్తుంది? భయం, మనిషికి భయం ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వటానికి వస్తాయి. ఆ భయం వచ్చినట్టే అంటే అలర్ట్నెస్, భయం అంటే అలర్ట్నెస్ అన్నమాట. అక్కడ పులి కనిపిస్తుంది, మనం అలర్ట్ అవుతాం, ఏం చేయాలి, దాన్ని అటాక్ చేయాలా లేదా పారిపోవాలా. హార్మోన్స్ దానికోసం రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ అయిన హార్మోన్స్ యాక్ట్ చేస్తాయి అక్కడ. మనం పారిపోయేందుకు అంత స్పీడ్లో పరిగెత్తాలి, అంత స్పీడ్లో పరిగెత్తాక హార్మోన్స్ మనకి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఏమవుతుంది, ఎదుర్కొంటే బాస్ వచ్చాడు, ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను, ఆ బాస్ వచ్చేసి కూర్చొని తిడుతున్నాడు, అదే భయం వచ్చేసింది నాకు. హార్మోన్స్ రిలీజ్ అయినాయి కానీ నేను పరిగెత్తలేను. ఆ హార్మోన్స్ రిలీజ్ అయిన హార్మోన్స్ ఎట్లా యాక్ట్ చేయాలి నా బాడీ మీద, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది దానికి. అది స్ట్రెస్కి దిగుతుంది. అక్కడ స్ట్రెస్ కాదు, స్ట్రెస్ పోయింది, అది ఇక్కడ స్ట్రెస్ వచ్చింది నాకు సమాజంలో. ఈ సమాజం అంతా కృత్రిమమే, ఇది ఏది ఒరిజినల్ కాదు. ఇది ఇదంతా అసలు మనం దీనికోసం ఇలాంటి ఇళ్లలో ఉండటం కోసం మనం డిజైన్ చేయలేదు దేవుడు మన. లేకపోతే ఇలా చేసుంటే మనకు పుట్టుకతోనే ఇవన్నీ ఇచ్చాడు కదా, విద్యలు ఇచ్చాడు కదా. మన కాలేజీలో నేర్చుకోవడం ఏంటి, ప్రకృతికి దూరంగా ఎట్లా ఉండాలని నేర్చుకుంటున్నాం కాలేజీలో, స్కూళ్ళల్లో, కాలేజీలో. ఏం నేర్పిస్తారు? ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. ఏం చూపిస్తున్నారు? ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్ అంటే పేపర్లో ఒక బొమ్మ చూపిస్తున్నారు, అది యాపిల్ అంటున్నారు. అది యాపిల్ కాదు, అది పేపర్.
అది పేపర్ అది. మనకి ఆ అబద్ధాన్ని అంటే ఎంత చక్కని అబద్ధాన్ని ఎంత గట్టి నేర్పిస్తున్నాడు. ఆ అబద్ధం ఎంత బాగా నేర్చుకుంటే మనకు అన్ని మార్కులు వస్తాయి. ఏ ఫర్ యాపిల్ అని యాపిల్ చూపించాలి కదా, పేపర్ చూపిస్తాడంటే ఏ ఫర్ యాపిల్ అదే పేపర్ చూపిస్తాడు, బీ ఫర్ బాయ్ అని అదే పేపర్ చూపిస్తాడు, అన్నీ అదే చూపిస్తాడు కూర్చొని. అన్ని అబద్ధాలు, ఏది నిజాలు కాదు. మరి ఇవన్నీ ఎవరి కోసం కావాలంటే రేపు పొద్దు నేను పెరిగిన తర్వాత ఈ సమాజంలో ఏ శక్తులు అయితే ఈ సమాజాన్ని నడుపుతున్నాయో ఆ శక్తులకు నేను ఉపయోగపడాలి. నన్ను ఆ రకంగా చిన్నప్పటి నుంచి నేను వాళ్ళు మలుచుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన విధంగా నన్ను మార్చుకుంటున్నారు. దీనికి నా తల్లిదండ్రులు కూడా సహకరిస్తున్నారు. ఎవరికి నాకు సహకరించట్లేదు, నాకు తిరగాలంటే తిరుగు అనట్లేదు. అంటే నా తల్లిదండ్రులు అంటే పట్టిలు కాదు, జనరల్ తల్లిదండ్రులు అదేనా బానిసలుగా తయారు చేయడానికి. నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయాలిరా. అరే ఉద్యోగం ఎందుకు చేయాలిరా? ఒక జమీందారు వచ్చాడు, 70 ఎకరాలు భూమి. అరేనా ఆ పిల్లోడికి 70 ఎకరాలు ఉత్తరప్రదేశ్లో. అందరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొందరు బాంబే వెళ్తున్నారు, కొంత హైదరాబాద్ వెళ్తున్నారు, అన్ని చోట్ల వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నువ్వు కూడా ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు, నువ్వు కూడా వెళ్ళి ఉద్యోగం చేసుకో అని పంపించాడు. వాడు ఇక్కడ వచ్చి కార్పెంటరీ చేస్తున్నాడు. మీ ఇంట్లో తెలుసా మరి కార్పెంటరీ అని తెలీదు. వాడికి అక్కలేంట ఊర్లో చెప్పుకునేందుకు వాళ్ళ నాన్నకి బస్ మా వాడు కూడా హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటాడు చెప్పుకోవడం కావాలి. వాడికి ఇక్కడ వచ్చి కార్పెంటరీ. వాడికి 70 ఎకరాల భూమి ఉంది. 70 ఎకరాల భూమి వాడికి. అంటే అంత బానిస బతికే మరి. ఆ బానిసని గర్వంగా చెప్పుకోవాలి, నేను బానిసని, నా కొడుకు బానిస. అరే నేను పొలిటీషియన్ని స్కామ్ చేసి 1000 కోట్లు సంపాదించా. అదే కదా చెప్పుకునేది. స్కామ్ చేసి 1000 కోట్లు సంపాదించుకున్నా. దాంట్లో ఏంటి గొప్పతనం ఏంటి అంటే ఒక గలీజ్ పని చేసి గర్వంగా చెప్పుకోవాలి. మనిషి చేసేదే గలీజ్ పని, బానిసత్వమే, డిపెండెన్సీ, కంప్లీట్ డిపెండెన్సీనే. వాళ్ళు లేకపోతే నేను బతకలేను, రూపాయలు లేకపోతే నేను ఎట్లా బతకాలి, ఇవన్నీ కూడా గర్వంగా చెప్పుకోవాలి. నేను దోచుకున్నాను, నేను పెద్ద, నాకు ప్రమోషన్ వచ్చింది అంటే ఏంటి, ఒక చిన్న బానిసకి ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. చిన్న వర్కర్కి ఇంకా పెద్ద ఇంకెక్కువ పని చేయను రెస్పాన్సిబిలిటీ, ఇంకెక్కువ బానిసత్వం వచ్చినందుకోసమని వాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. వాడు చేసుకుని లాస్ట్లో రిటైర్మెంట్ టైంకి అబ్బా నేను ఏ స్థాయికి వచ్చా అంటే ఇంత పెద్ద బానిసనయ్యా అని అక్కడి నుంచి కింద పడతాడు రిటైర్మెంట్లో. జీవితంతో నేనేం చేశాను ఇట్లాంటి చెప్తారు కదా, జీవితం అన్న తర్వాత లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం పని చేయాలి, మన వల్ల 10 మంది బతకాలి, మనం 10 మందిని బతికేయాలి, మన కుటుంబాన్ని బతికేయాలి, మన కుటుంబం కోసం బంగ్లా కట్టాలి, అవును, మన అమ్మ నాయన కోసం కారు కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలంటే ఇట్లా అయిపోవాలని చెప్తారు కదా. అదే కదా. ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్స్ లోన్స్ మనకి అంత చిన్నప్పుడు మనకి లోన్స్ అంత పెద్ద లోన్స్ గురించి తెలియని కూడా తెలియదు. లోన్ తీసుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ. అయితే ప్రైవేట్ బ్యాంకులు వచ్చిన తర్వాత లోన్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ అయినాయి, యాడ్స్ అన్ని రావటం మొదలైంది. ఆ యాడ్లు ఏంటి, మీ కళలు పూర్తవ్వాలంటే మా దగ్గర లోన్ తీసుకోవచ్చు మీరు. అరేనా మట్టింట్లోనే ఉంటున్నారా, బంగ్లా కట్టుకోండి, హౌసింగ్ లోన్ ఇస్తాం అంటే. మట్టిల్లు బాగానే ఉంది, మంచిగా చక్కగా ఉంది. ఇంకా పాతింట్లో ఉంటున్నారా, మీరు మంచి కొత్త బంగ్లా కట్టుకోండి. ఎందుకు, ఆ బంగ్లా కడితే వాడు మనకి డబ్బులు ఇస్తే దాని మీద ఇంట్రెస్ట్కి వస్తాను. రైమండ్స్ అదే సూట్ వేసుకొని బిఏ మ్యాన్ అంటే ఆ సూట్ చూస్తే నేను మ్యాన్ అవుతా, లేకపోతే అవను. వాడు నా మైండ్లో ఎక్కిస్తున్నాడు, ఆ యాడ్తో నా మైండ్ని పొల్యూట్ చేస్తున్నాడు. అంటే ఆ సూట్ వేసుకుంటేనే నేను ఒక మనిషిని అయ్యాను, లేకపోతే నేను కాదు అసలు, మనిషిని కాదు అసలు. ఈ యాడ్స్ అన్నీ అవే కదా. పాలలో ఉన్న తెల్లతనం నిర్మా తెచ్చిందంట. అదే కదా, వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్, పాలలో ఉన్న తెల్ల నిర్మా తెచ్చింది. నిర్మా ఎట్ట తెస్తుంది పాలలో ఉన్న తెల్లదనం? జనాలంతా బేవకూఫ్. మరి వీడు వింటున్నాడు కదా, అమ్మ పాలంత తెల్లగా అవుతుంది, ఆ షర్ట్ కూడా పాలలోనే తెచ్చిందంటే షర్ట్ ఇంకేదో తెల్లగా అవుతుంది, మీరు తెచ్చుకుంటున్నాడు. మరి ఏం చెప్పాలి? అయితే మీరు చిన్నప్పటి నుంచి నిజాన్ని నిజం కోసం ప్రయాణం చేశారు. నిజం కోసం అన్వేషణ అంటే వెళ్ళటం, బయటికి వెళ్ళటం, చూడటం, ఆ పురుగేంటి, చెట్టు ఏంటి, ఆకేంటి, పాచేంటి, పాచి వెళ్తే అంటే పాచి దిగ్గు చూసాను ఇట్లా ఉంది ఏంటి, ఇది ఏంటి, ఇదే అన్వేషణ మొత్తం అంతా. నిజమేంటి నిజమేంటి నిజమేంటి, నిజం ప్రకృతిలో ఉంది కాబట్టి ప్రకృతితో కనెక్ట్ అయ్యారు. ప్రకృతితో కనెక్ట్ అయ్యాను బాగా. అంటే ప్రకృతి వికృతి రెండు ఉన్నాయి. ప్రకృతిలో నిజం ఉంది కాబట్టి ప్రకృతితో కనెక్ట్ అయ్యాను, వికృతితో కూడా కనెక్ట్ అవుతాను. వికృతి ఇంత ఘోరంగా ఉంది అని. ప్రకృతిలో వికృతి కూడా ఉందా? కాదు, ప్రకృతి అంటే వికృతి అంటే ఇవన్నీ వికృతి. ఈ మనుషులు ఎందుకు ఇట్లా స్టడీ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది కూర్చొని, అరే ఈ మనిషి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ నేను ఒక 1 కోటి రూపాయలు తీసుకొచ్చి పెట్టా, క్యాష్ కనిపిస్తుంది, 1 కోటి రూపాయలు ఇక్కడ క్యాష్ ఉంది. నేను పిలిచాను మనిషిని, రమ్మని పిలిచాను. మనిషి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత దాదా కూర్చో వాటర్ తాగుతావా అన్న. తాగుతా అన్నాడు. నేను వాటర్ గ్లాస్ తీసుకోవడం వాటర్ తీసుకు వెళ్ళాను. ఆ 1 కోటి రూపాయల నుంచి మీరు చూసాడు, లాగాడు, ఒక 100 రూపాయలు లాగాడు, జైలు పెట్టేసుకున్నాడు. సరే అనేసి నేను మళ్ళీ అన్నాను, టీ తాగుతావా అన్న. తాగుతా అంటాడు. టీ కోసం వెళ్ళాను. మళ్ళీ 2 నోట్లు లాగాడు, జైలు పెట్టేసుకున్నాడు. నేను చూస్తున్నా, నీ దరిద్రం ఎంతేరా బాబు, ఆ 1 కోటి రూపాయలు పెట్టింది మొత్తం నీకోసమని. ఆ 1 కోటి రూపాయలు మొత్తం నీకోసమే పెట్టా. నువ్వు ఒక్కొక్కరు లాగితే సరేలేదు, దాంతో సంతోషించి 3 నోట్లు కదా తీసుకెళ్ళు, ఇంక నీకేమిస్తాను దొంగకి, మనస్ఫూర్తిగా నీకు ఇద్దాం అనుకున్నాను, నువ్వు చేసిన పని ఇది, ఏం చేయాలి?
అవునా కదా? అవును. ఇదే ప్రకృతిలో కూర్చుందాం. ఒక మనిషి ఉన్నాడు, ఆకలి వేసింది, చెట్టు ఎక్కాడు, తిన్నాడు, కాయ, ఒక కాయ 2 కాయ తిన్నాడు, 3వ కాయ తినేసాడు, వాడు కెపాసిటీ ఉంది, 4వ కాయ తిన్నానని దిగేస్తాడు, అదేలే. తిన్నానని దిగేస్తాడు అంతే. నేను తిన్నాను అయిపోయింది, నా కడుపు నిండిపోయి నేను తిన్నాను అంతే, ఇవాళతో అయిపోయింది, రేపు సంగతి రేపు, ఇవాళతో అయిపోయింది, సాటిస్ఫాక్షన్ కదా. వీడు అట్లా కాదు కదా, ఎంత అవకాశం అంత మొత్తం దోచుకుంటాడు. ఆ పక్కన రివాల్వర్ ఉంటే దాంతో పెట్టి పేల్చేస్తే మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాడు. ఆ. అంటే ఆశ ఎక్కువ. ప్రకృతికి నేను దీనికి ప్రకృతి అవసరాన్ని బట్టి నడుస్తాం, మన అవసరాలు బట్టి మనం వెళ్ళిపోతుంది, ఎందుకంటే అన్ని అందుబాటులో ఉన్నాయి మనకి. ఇక్కడ ఆశను బట్టి నడుస్తుంది. ఇక్కడ ఆశలకు అంతు లేదు, అన్నీ లాగేసుకోవాలి, ఇదంతా ఇది నాకు ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. స్కూల్కి వెళ్తే, చిన్నపిల్లడు స్కూల్కి వెళ్తే పేరెంట్స్ ఏం చెప్పి పంపిస్తారంటే, చూడు పెన్సిల్ ఎవరికి ఇయ్యకు నువ్వే వాడుకో, రబ్బర్ అడిగితే ఎవరికి ఇయ్యకు నువ్వే వాడుకో, అవును. అందరికంటే నువ్వు టాప్లో ఉండాలి. ఎంతమంది కంటే టాప్లో ఉంటాడు వాడు. వాడు ఎంత చిన్న బచ్చ కూడా, ఎంత చిన్న, ఇంకా కళ్ళు తిరిగి కరెక్ట్గా ప్రపంచాన్ని కూడా చూడాలి. వాడికి ఇవన్నీ నేర్పించి పంపిస్తాం, వాడికి ఏది ఇయ్యద్దు. వాడు ఎవరైనా తీసుకొచ్చి అనుకో, ఏంట్రా రబ్బర్ తీసుకొచ్చా బాగుంది అంటే, మా ఫ్రెండ్ దగ్గర నుంచి కొట్టేసి అంటే, బావు చాలా బాగుంది, మంచి పని చేసావు. ఇవే కదా మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేస్తే ఈ సమాజం అంతా ఇదే నేర్పిస్తుంది. ప్రకృతి ఎవడైతే ఇక్కడ వస్తాడో, ఆ ప్రకృతిని కాదనుకుని ఎవడైతే ఇక్కడ వస్తున్నాడో, దీనికోసం వస్తున్నాడు, చెడిపోవటానికి వస్తున్నాడు వాడు, ఈ ఆశల కోసం వస్తున్నాడు. వచ్చిన పట్టణంకి వచ్చి ఇక్కడ బతకాలి, అందరు దానికోసం బతుకుతున్నారు అంతే. అలవాటు అయిపోయింది, అందరూ మన వదిలి వెళ్ళట్లేదు, అలవాటు అయిపోతుంది కదా. ఇంకా అమ్మ ఇది తప్ప నాకు ప్రపంచం అంటే మాయ రెడీ అయిపోయింది. ఈ మాయ నుంచి బయటపడాలంటే వాడికి భయం. అమ్మ దీని నుంచి బయటపడితే నేను బతకగలుగుతానా, అంటే అందరూ అలా ఉన్నారు, మళ్ళీ నేను ఒక్కరిని అలా ఉంటే ఎట్లా అని భయం. ఈ మాయలో పడిన వాడికి భయం అంతే. అరే ఈ మాయలో పడిన, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం కదా, బావిలో పడిన కప్ప అదే ప్రపంచం అనుకుంటుంది, బావిలో ఉన్న కప్ప అదేనా ప్రపంచం. ఏంటంటే ఇప్పుడు మీకు 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకున్నాం, 10 మందిలో 9 మంది అట్లనే ఉన్నారు, మీరు ఒక్కరే ఇట్లున్నారు. ఇట్లున్నప్పుడు వాళ్ళతో సింక్రనసిటీ, కంపాటబిలిటీ రాదు, ఎందుకంటే వాళ్ళందరూ అట్లున్నారు కాబట్టి, వికృతిలో ఉన్నారు కాబట్టి. మనిషి ఏంటి, సంఘజీవి, అంటే 10 పక్షులు కలిసి ఎగిరినట్టు 10 మందితో ఉండాలనుకుంటాడు. ఆ 10 మంది వీళ్ళలాగా లేరు కాబట్టి వీడు కూడా మారిపోతాడేమో మరి. అట్లా ఉంటుంది, మార్పు కూడా ఉంటుంది. చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండే, వాడు మొత్తం షోలే ఇవన్నీ మొత్తం ఫిలిం చూసేసి మొత్తం పోలీస్ ఆఫీసరు, డిషుం ఫైటింగ్, రివాల్వర్ చేయటం, దొంగని కాల్ చేయటం, ఇవన్నీ చూసేసి పోలీస్ అవ్వాలని వచ్చాడు. దాంతో పోలీస్ సెలక్షన్ కోసం ₹1,00,000 అడిగారు వాడిని లంచం. ఇక వాళ్ళ నాన్న ఏం చేయాలో తెలియక కూర్చున్నారు. లేదురా మరి నీ కోరిక తిట్టంగా అప్పు చేస్తానులే అన్నాడు. అప్పు చేశాడు. ఈయన 1 year ట్రైనింగ్ అయిపోయింది, అప్పట్లాగే ఉంది. ఏం చేశాడు, వచ్చిన తర్వాత లంచం తీసుకున్నాడు. అప్పు కట్టుకోలుగా డబ్బులు కదా, లంచం తీసుకున్నాడు. మళ్ళీ తీసుకున్నాడు. అప్పు తీరిపోయింది, కానీ లంచం అలవాటు అయిపోయింది. నిజంగా మీ ఫ్రెండ్స్ జరిగింది? నిజంగానే వాడు కలవటానికి వచ్చాడు. ఎక్కడో అక్కడ ఏదో హోటల్లో ఉంటే నేను కలవటానికి వచ్చాడు. వస్తే ఎట్లా ఉంది అంటే, సిగరెట్ల మీద సిగరెట్ తాగుతాడు, మస్తు తాగుతాడు. అరే పోలీసు వాళ్ళకి ఇంత శాలరీ ఉందా, ఇంత కాస్ట్లీ సిగరెట్ ప్యాకెట్లు తాగుతున్నావు అంటే, ఇదే నా శాలరీ, దీనికి అసలు పనికినే రాదన్నాడు. మరి ఇంత డబ్బులు ఎట్లా అంటే, అన్నీ వస్తున్నాయి కన్నాడు. అరే ఏమో నువ్వు పొద్దున్న చిన్నప్పుడు అంతా ఇట్లా అన్నావు కదరా, నువ్వు పోలీస్ పెద్ద పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఇవన్నీ తీస్తానంటే అవన్నీ అప్పుడు సంగతి ప్రాక్టికల్లీ చూస్తే అవన్నీ కుదరవని తెలిసిందన్నాడు. 2 రకాలు పోలీసులకి ఆప్షన్ వాడికి ఉన్నది. వాడు పోలీసులు వచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇంకొక అర్థం చెప్పాడు పోలీస్ అయినా, మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఒకటి అక్కడ కరప్షన్ జరుగుతుంటే చూస్తూ కూర్చోవటం, రెండోది ఆ కరప్షన్లో భాగమై నేను సంపాదించుకోవటం. నాకు సంపాదించుకోవటం చేత కాదు, నా మనసు ఒప్పుకోదు, నేను అందుకని చూస్తూ కూర్చుంటున్నాను అన్నాడు. నేను చూస్తూ కూర్చున్నాను కదా, సిన్సియర్ ఆఫీసర్ మంచోడు, నేను సిన్సియర్ కాదు, మంచిది కాదు, చూడకూడదు, అక్కడ తప్పు జరుగుతున్నప్పుడు నేను ఖండించాలి, నేను ఖండించలేకపోతే నేను అంత వేస్ట్ లేదు, ఖండిస్తే నేను ఉండను. నాకంటే సంపాదించేవాడు కనీసం ఇంట్లో వాడి ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, తీసుకెళ్తే సంపాదించుకున్నాడు, నాకంటే వాడే మంచివాడు, నేను మంచివాడిని కాదన్నాడు వాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమాజం ఏంటంటే ఇట్లాంటి ఆలోచనలను కూడా చెడిపేస్తుంది. సమాజం అంటేనే చెడు. అదేనా, మనం పుట్టింది ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఒక సొసైటీ ఫామ్ అవుతుందో, ఈ సొసైటీలో అన్ని హైరార్కీస్ ఫామ్ అవుతాయి. ఈ సొసైటీ నడిపేవాడు ఎవడు, లీడర్ ఎవడు, బిజినెస్ ఎవడు, అన్ని ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు. నేను ఏ స్వార్థంలో నేను ఫిట్ అవుతాను అని. అదే కనుక మనం అడవిలో బతికితే కనుక ఈ స్ట్రక్చర్ ఉండదు. ఈ సొసైటీ ఏదైతే మనం అనుకుంటున్న సొసైటీ ఏది ఉందో, ఈ సోషల్ స్ట్రక్చర్ ఉండదు. సింహాలు చూసుకో, పులిలు, సింహంకి ఒక మగ సింహం ఉంటుంది, దాని కింద మొత్తం 4 ఆడ సింహాలు ఉంటాయి, పిల్లలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అది వేటాడదు, మగ సింహం వేటాడదు, తప్పదు అనుకుంటే చేస్తుంది, కానీ జనరల్గా అది వేటాడదు. చక్కగా అది నిద్రపోతుంటుంది అంతే, కూర్చొని అది ఏం పని చేయదు, నిద్రపోతుంది. 4 ఆడ సింహాలు ఉంటాయి, వాటిని ఆనందిస్తుంటుంది, దాని పుట్టిన పిల్లల్ని రక్షించుకుంటుంది. సో ఆ రక్షణ ప్లస్
ఈ రిప్రొడక్షన్ తప్ప దానికి వేరే పని ఏం లేదు, ప్రొటెక్షన్ రీప్రొడక్షన్ అంతే బస్. అయితే ఆడసింహాలు ఏం చేస్తారంటే వేటాడి ఆ వేటని తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఫస్ట్ మగసింహం తినిన తర్వాత అది తింటాయి. ఇది దాని సోషల్ స్ట్రక్చర్. ఓకే. అదేనా అట్లా ఏనుగులు దేని స్ట్రక్చర్ దానికి ఉన్నాయి. మనకి నేచురల్ స్ట్రక్చర్ కూడా మనం వాండరింగ్ తిరుగుతూ ఉంటాము. ఫారెస్ట్లోంచి మొత్తం ఫుడ్ గ్యాదరింగ్ అంతా మొత్తం ఆడవాళ్ళు తీసుకొస్తారు. ఇల్లు కట్టాలి, ఆడవాళ్ళే ఫుడ్ పెట్టే బాధ్యత ఆడవాళ్ళదే. తీసుకొచ్చేది మొత్తం ఫుడ్ తీసుకొచ్చి పెట్టేదంతా ఆడవాళ్ళే వెళ్ళి గ్యాదరింగ్. ఇప్పుడు ఎందుకంటే మనం సొసైటీస్ అన్ని ట్రైబల్ సొసైటీస్ అన్ని స్టడీస్ వరల్డ్ ఓవర్ ట్రైబల్ స్టడీస్లో ఆడవాళ్ళు గ్యాదర్ తీసుకొచ్చి దాన్ని వంట చేసి తిండి పెడతారు. మగవాడు ఏం చేస్తారంటే ఇల్లు కట్టాలంటే మగవాడు కట్టాలి. ఎందుకంటే చిన్న చిన్న గూడులు కాదు కదా, పెద్ద పెద్ద కదా తీసుకొచ్చి సేఫ్టీకి సంబంధించినంత మగవాడు రక్షణకి. అదే దానికి ఇల్లే కట్టని లేకపోతే ఎవరిని అటాక్ చేస్తే రక్షించని ఏదైనా రక్షణ మటుకు మగవాడిది, తిండి అంతా మొత్తం ఆడది. రక్షణ మగవాడు, ఫుడ్ సర్వైవల్ ఆడది. ఫుడ్ ఇది న్యాచురల్గా మనకి చేసిన ఇది. ఇది సమూహంగా చేస్తారు, గ్రూప్గా ఒక గ్రూపు. అది మేనేజబుల్ గ్రూప్లోనే ఉంటుంది, అంతకంటే పెద్ద గ్రూప్ అయితే గ్రూప్ విడిపోతుంది అంతే. ఈ న్యాచురల్ ప్రాసెస్లో ఎవడైతే బలహీనంగా ఉన్నాడో వాడు బతకూడదు. నేచర్ ఒక సిద్ధాంతం అంటే బలహీనలు బతకరు, బలహీనలు మాలిగిపోతారు. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూర్చుని 100 సంవత్సరాలు బతికా, నేను హాస్పిటల్లోనే లాస్ట్ 10 years గడిపాను, వెంటిలేటర్ మీద చావకుండా పట్టుకున్నప్పుడు చచ్చిపోయాడు కూర్చుని. డబ్బు ఉంది కదా బాగా వెళ్తుంది అంతే. ఎవడని చేస్తున్నాడు హాస్పిటల్లో, డాక్టర్ ఏం చేస్తున్నారు, హాస్పిటల్లో అంతా మొత్తం స్టాఫ్ ఏం చేస్తున్నాడు. వీడు 10 సంవత్సరాలు వాడు మనసులో అనుకుంటాడు, అరే బాబు నేను చంపేంటారా బాబు అనుకుంటాడు. కానీ డబ్బు ఉంది కదా, లేదు బతుకుండు ఏం బతుకుండు వెళ్ళి చూసి రావాలి బస్ అంతే, తప్ప ఏదీ లేదు. అరేనా అట్లా బతికితే అయింది. రోగం వచ్చిన టక్కని పోతే అయింది, అది మంచిది కాదు. రోగం వచ్చిన టక్కని పోతే మంచిది కాదు. ప్రకృతి ఏం చేస్తాడు, ఎవరైతే బలహీనుడో వాడిని టక్కని వెంటనే తీసేస్తుంది అంతే. బలవంతుడే బతుకుతాడు, బలహీనుడు పోతాడు అంతే బస్ ఫినిష్. బలం అంటే శారీరకంగా కానీ బుద్ధి కానీ. ఇప్పుడు బుద్ధి కూడా అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని కుంటి పక్షులు ఉంటాయి, అరేనా అది నేర్చేసుకుని బలవంతం బుద్ధితో అది దాన్ని సబ్స్టిట్యూట్ చేసింది. ఫిజికల్ డిజేబిలిటీని మెంటల్ ఎబిలిటీతో ఓవర్కమ్ అయింది అది. అందుకని అది బతుకుతుంది మంచిగా. అది ఏదైనా కానీ బుద్ధి కానీ శారీరకం కానీ ఏదైనా కానీ బలవంతులే బతకగలుగుతారు. ఏదో బుద్ధి ఉండాలి బస్ అంతే. మిగతా వెళ్ళిపోతే ఎవరు పోయినా ఈ ప్రపంచంలో ఏ ఫరక్ పడదు. అరేనా అమ్మ నరేంద్ర మోదీ పోతే దేశం అయిపోతుందో ఏమీ కాదు. అరేనా వాడు ఉన్నంత వరకు ఏదో వాడితో అవసరాలు ఉన్న వాళ్ళు తప్పట్లు కొడతారు. ఎవరు పోతే వాళ్ళు పోతే ఏమవుతుంది, ఏం పోదు. మొత్తం నడుస్తూనే ఉంటుంది ఏది. అక్కడ తల్లిదండ్రులు అందరూ పోయిన, కరోనాలో అందరూ పోయిన తర్వాత ఒక చిన్న పిల్లోడి మిగిలింటే ఆ పిల్లోడు కూడా బతికిస్తున్నాడు. ఎవరు లేదు ఇంకా పిల్లోడికి, కానీ బతుకుతున్నాడు. ఏం పోట్లా చక్కగా బతుకుతున్నాడు. అదే రోడ్డు మీద పిల్లోడిని తీసుకొచ్చేసి ఎందుకు ఈ పిల్లోడు పుట్టాడని కూడా ఎవరికి తెలియదు. రోడ్డు మీద చెత్త కొండలో పడిస్తే ఆ చెత్త కొండలో ఉన్న పిల్లోడు కూడా బతుకుతున్నాడు. ఆ చెత్తలో నుంచి తీసుకొస్తే వచ్చి బతుకుతున్నాడు, తీసుకురాకపోతే అక్కడే బతుకుతున్నాడు. అదేదో ఒక స్టోరీలో పిల్లోడికి కుక్క పాలు తాగిపించిందంట. అటు ఎన్ని లేవు చూస్తే, హిస్టరీలో చూస్తే అడవిలో తప్పిన వాళ్ళు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కోర్ ఎసెన్స్ ఏంటంటే ప్రకృతిలోనే నిజం ఉంది. ఏదైనా మనకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ మనకి ప్రకృతే సపోర్ట్ చేస్తుంది, ప్రకృతే నిజం. నువ్వు ప్రకృతితో వెళ్ళేసి చెట్టు ఎక్కి కాయ కోసుకుని తింటావా, లేకపోతే ఇక్కడ ఈ సిస్టంలో, ఈ దోపిడీ సిస్టంలో, ఈ అంటే మానిటరీ అంటే ఈ ఆర్థిక వ్యవస్థలో వెళ్ళేసేసి మార్కెట్కి వెళ్ళి కొనుక్కు తింటావా. నువ్వు కొనుక్కు తిన్నా ప్రకృతి నుంచి రావాల్సిందే, చెట్టుకి తిన్నా అది రావాల్సిందే. అక్కడైతే చక్కగా నువ్వు చెట్టెక్కి తింటుంటే అవన్నీ నీ ఆరోగ్యానికి కరెక్ట్. ఇక్కడ వెళ్ళి అంతా స్ట్రెస్, వెళ్ళేసి మామిడికాయ చూసి మామిడికాయ సీజన్ వచ్చింది, డబ్బులు లేవు, తినలేను, స్ట్రెస్ కాదు. అక్కడేమో చెట్టు ఎక్కుతో దిగుతో తింటూ వచ్చేసాం అంతే. అది ఎవరి చెట్టు ఏంది ఏం అవసరం లేదు. రైతుదే చెట్టు అనుకో, ఏమో ఎక్కువ తినే ఒకటి కాదు 4 తినండి సార్ అంటాడు రైతు. కానీ ఇదంతా కూడా వస్తువుల సమీకరణ. అంటే ఫ్రిడ్జు, టీవీ, ఏసీ, కారు, ఎట్లయితే వస్తువులు పెరుగుతూ వచ్చినాయో అట్లా ప్రకృతికి దూరం అయితే వస్తున్నారు. ఈ వస్తువులన్నీ ఎందుకు కనిపెట్టారు? మనుషుల్ని లైఫ్ని సింప్లిఫై చేయడానికి, అంటే ఎక్కువ కష్టపడకుండా ఉండడానికి ఏసీలు, కార్లు, బైకులు ఇవన్నీ కనుక్కున్నారు. ఇవన్నీ కనుక్కున్న తర్వాత వీటి కోసం మనిషి ఇంకా లైఫ్ను స్పెండ్ చేస్తున్నారు. టీవీ కొనుక్కోనికి, బైక్ కొనుక్కోనికి. అయితే ఇవన్నీ కూడా మనుషులు చక్కగా సింపుల్గా ఉండాలని ఏవీ చేయలే. మనుషులు సింపుల్గా ఉండాలని ఏవీ చేయలేదు. మనుషుల్ని బందీ చేద్దామని చేశారు ఇవన్నీ. ఏసీలు, కార్లు అన్నీ కూడా మనుషుల్ని ట్రాప్ చేద్దామని. ఓకే. అరేనా నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్ళు వెనకాల ఉంది, లేకుంది.
దాన్ని చక్కగా వదిలేస్తే కనుక పొల్యూషన్ కాకుండా చూసుకుంటే ఆ నీళ్ళు డైరెక్ట్ తాగొచ్చు. కానీ ఆ లేక్ పాడవ్వాల్సిందే, మనకి వాటర్ ఫిల్టర్స్ ఉండాల్సిందే. ఓకే. ఈ వాటర్ ఫిల్టర్ ఉంటే కానీ గవర్నమెంట్కి ట్యాక్స్ రాదు. అంటే కొంతమంది స్వార్థపరులు ఇట్లా సిస్టమ్ చేశారు. స్వార్థపరులు మిగతా ఇప్పుడు ఒకప్పుడు కొరడాలతో కొట్టేవాళ్ళు పనులు చేయించుకోవడానికి. ఇప్పుడు కొరడా రూపం మారింది. అవును. కొరడా రూపం మారి ఆ కొరడాతో కొట్టడం ఇప్పుడు అవ్వదు కాబట్టి దానికంటే సింప్లిఫైడ్, అంటే వాడు కొట్టాలంటే వాడు ఎనర్జీ పెట్టాలి కదా, వానికి అప్పిస్తే అంతకంటే సింపుల్గా అయిపోయింది. అప్పిస్తే అయిపోయింది. కరెక్ట్. అరేనా నిజ జీవితాన్ని తప్పించినా అయిపోయింది, కథం ఫినిష్. అరేనా వాడు డిపెండెన్సీనే. నీళ్ళు తాగాలంటే ఇప్పుడు ఆరో తాగాల్సిందే. అంటే గొంతు మీద తడి బట్టేసి కోయడం అంటారు అట్లా. అంతే. ఈ మొత్తం వ్యవస్థ మనం చక్కగా క్షుణ్ణంగా ఆలోచించామంటే అసలు మనం బతుకుతున్నది ఎవరి కోసం ఆలోచిస్తే, నాకు బట్టలు కావాలి, ఈ బట్ట వేసుకుంటే బాగుంటుంది, ఆ బట్ట వేసుకుంటే, ఈ బట్ట కంపెనీ నేను బతికిస్తున్నాను, ఇవన్నీ అక్కల సింపుల్గా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది, అంతకంటే ఇంక మంచిదే ఉండదు. కానీ ఆ స్టైలు అది కాదు, అది వేసుకుంటే బాగుంటుంది, ఇది వేసుకో బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చేస్తే బాగుంటుంది, అన్నీ కూడా మన మైండ్లో ఇంజెక్ట్ చేసినవే, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్తో ఇంజెక్ట్ చేసినవే. కచ్చా మకాన్ హటావు పక్కా బనావు. ఎందుకు సిమెంట్ ఇండస్ట్రీలో గ్రోత్ లేదు. దూరదర్శన్ వచ్చినలో యాడ్ వచ్చేది, పక్కా అరే కప్తకా పక్కా కచ్చా మకాన్ మెరేంగి పక్కా మకాన్ బనాలోనా. ఈ మైండ్ లో మనకి వేసారు, ఇంజెక్టెడ్ అది వేస్తారు అంతే. ఈ ఫోర్సెస్ ఎట్లా వేస్తారంటే ఈ వ్యవస్థ ఎంత పెద్ద అంటే మాయ. అంటే మనం బ్లాక్ అండ్ వైట్ ఫిలింలో దేవుళ్ళది రాక్షసులది ఫిలిం చూస్తాం, దాంట్లో మాయావి అన్ని మాయలు చేస్తాడు. అదేనా, ఇన్ని మాయలు చేసినా దేవుడు పట్టించుకోడు. నీకు నిజంగా దాని నుంచి బయటకు రావాలని అనుకుని నువ్వు తలుచుకుంటే అప్పుడు నీకు చేస్తాను, లేకపోతే నేను చేయను అంటాడు. అది కూడా అంత సింపుల్గా కాదు. మళ్ళీ వీడు వెళ్ళి దేవుడిని తలుచుకోవాలి, కూర్చొని దేవుడా నాకు చేయవా అంటే అదేంటంటే సింబాలిక్ రిప్రజెంటేషనే. దేవుడు రాడు, కానీ నువ్వు మంచి గురించి ఒకటేసారి ఆలోచిస్తుంటే మంచి 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 నాకు మంచి అవ్వాల్సిందే అన్నట్టు ఆలోచించక మంచి అవుతావు. కానీ చెడు అనుకో ఇట్లా చక్కగా పడిపోవచ్చు, అంతే, ఏం లేదు, సింపుల్గా వెళ్ళి డుప్పని పడిపోతే ఎముకలు ఇరిగిపోతే ఇట్లా చక్కగా సింపుల్గా కూర్చుంటా. చెడు అవ్వాలంటే చాలా సింపుల్గా అవుతుంది. ఆరోగ్యం పాడు చేసుకోవాలి, అన్ని తినేసి పాడు చేసుకో. మరి అదే ఆరోగ్యం మంచిగా చేసుకోవాలంటే అది నిరంతర కృషి ఉండాలి, తపస్సు. అందుకనే తపస్సులు ఇవన్నీ పెద్ద పెద్ద వర్డ్స్ అన్ని దానికోసమే. మంచి చేయాలంటే ఎంతో నేను కష్టపడాలి. చెడు అయితే చాలా సింపుల్గా నువ్వు పడిపోవచ్చు, ఎందుకంటే నేను పడేసే శక్తులు అవి. ఓకే. ఈ రాక్షసుల మాయలన్నీ నేను పడేసే శక్తి అది. సో ఆ మాయని మీద నిరంతరంగా యాక్ట్ చేస్తూనే ఉంది. అరేనా, అదే మంచి అనేది యాక్ట్ చేయదు. మంచి అనేది చాయిస్, మంచి అనేది నీ చాయిస్ అంతే. అందుకనే మంచికి ఆ చాయిస్ తీసుకున్న తర్వాత దానికోసం కృషి పడాలి. ఇది నా చాయిస్, ఇది నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాల్సిందే. అవునా కదా. పేరు నాకు అసలు అడవిలోకి వెళ్తే ఏ చెట్టు పుట్ట పులి పురుగు ఏది నన్ను పేరు అడగదు. అరే నా అక్కడికి వెళ్ళిపోయాను, నన్ను ఏది అడగట్లేదు. 4 రోజులు అయితే నిమ్మ మీద తెలిసిపోతుంది, ఏం తినాలి ఏం తినకూడదు అన్నీ తెలిసిపోతుంది. ఇక తింటూ నేను బతికేస్తుంటాను. మన గుట్టల్లోనే ఒకడు ఏదో ఆల్మోస్ట్ వాడికి 60-70 ఏళ్ళు వచ్చిన వరకు అక్కడే ఉన్నాడు, 70 ఏళ్ళ దాకా అక్కడే ఉన్నాడు. దాంట్లో మన దాంట్లో కైలాస్ దగ్గర. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి లాక్కెళ్ళారు. కాబట్టి అక్కడే తినేసి ఇంటికి అసలు రావడం కదా, అక్కడే తినేవాడు. పళ్ళు ఆకులు అన్నీ మొత్తం. మనం కూడా ఇల్లు కూర్చుంటే 4 రోజులు అయితే అన్నీ తెలిసిపోతాయి. ప్రకృతి అంటే మన లక్షణం అది. మన శారీరక లక్షణం ఏంటంటే మన నెసెసిటీని గమనించటం, దానికోసం ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దానికోసం ఈ సెన్సరీ ఆర్గన్స్ ఉన్నాయి. ముక్కు ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ముక్కును మనం ఏ రకంగా వాడుకుంటాం చెప్పు. ఒక్క పని పొద్దు నుంచి రాత్రి బ్రీతింగ్ వదిలేస్తే ముక్కులో సెన్సరీ ఆర్గన్ అంటే దీని నుంచి గాలి వెళ్తుంది వస్తుంది, అంతేగాని ఈ సెన్సెస్ని ఎక్కడ వాడుతున్నాం? చెవుల్ని సెన్సెస్గా యాజ్ ఎ సెన్సరీ ఆర్గన్గా ఎక్కడ వాడుతున్నాము? ఈ చేస్తున్న ఏదైతే మనం ఏదో కార్యం తీసుకున్నామో ఆ కార్యంకి ఏదో ఉపయోగపడుతుంది అంతే, వినాలి వింటున్నాం అంతే. కానీ ఆర్ వి రియల్లీ యూజింగ్ దిస్ ఈజ్ ఫర్ అవర్ లివింగ్? మనం బతకడం కోసం నిజంగా వాడుతున్నామా? ఎట్లా కుక్క ఉంది, పడుకునేప్పుడు అంటే కుక్కకి తెలుసు ఎట్లా పడుకోవాలో, కుక్కకి ఎట్లా పడుకోవాలో తెలుసు. అది పడుకునే మీద ఒక రౌండ్ కొడుతుంది, ఇట్లా రౌండ్ తిరిగి పడుకుంటుంది. ఎందుకంటే ఎయిర్ చూసుకుంటుంది, ఏ డైరెక్షన్లో పడుకుంటే నేను పడుకున్న తర్వాత సేఫ్గా ఉంటాను. ఎయిర్ ఫ్లో ఉంటుంది, ఆ గాలి ఫ్లోలో ఏ సైడ్ పడుకుంటే నాకు స్మెల్ వస్తుంది, ఆ గాలితో పాటు స్మెల్ వస్తే ఆ సెన్స్ ఆర్గన్స్ కోసం అది పెట్టుకుని పడుకుంటుంది. అందుకని ఇటు వచ్చినప్పుడు ఎంత తొందరగా టక్ అంటే లేస్తుంది, ఎల్లటే లేస్తుంది. ఎందుకంటే అంత సైన్స్ దాన్ని ఫాలో అవుతుంది అది. మనం ఏం చేస్తున్నాం, అవన్నీ ఉన్నవన్నీ లక్షణాలు మర్చిపోతున్నాం. ఎందుకంటే అవి అరేంజ్ చేయటమే ఈ సమాజం యొక్క లక్ష్యం. అరేంజ్ చేయటం, అన్నీ అరేంజ్ చేయాలి. లాస్ట్కి నేను ఏం చేయాలి, నువ్వు ఏది చెప్తే అదే నేను చేస్తాను, నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను అంతే. నేను చదువుకున్నాను, ఇంజనీరింగ్ చదువుకున్నాను, ఈ జాబ్ చేయాలి బస్ అంతే. ఆ జాబ్ చేయాల్సి నాకు చాయిస్ అంటే వాడు ఏదైతే గీతలు గీసాడో ఆ గీతల మధ్యలోనే బతకాలి, కానీ అది కాదనుకుని బతకలేను. ఆ డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బు లేకుండా నేను బతకలేను. ఈయన అది పేపరే కదా. మరి దీంట్లో మళ్ళీ చూడు, ఇక్కడున్న పేపర్ ఇంకో చోట పనికిరాదు, ఇంకో చోట ఉన్న పేపర్ ఇంకో చోట పనికిరాదు. ఈ ఆధిపత్యంలో
ఇవాళ యుఎస్ఏ ఆధిపత్యం ఉంది కాబట్టి ప్రపంచం అంతా అందుకనే డాలర్ పనికొస్తుంది. డాలర్ పనికొస్తుంది. ఎందుకంటే ఆ వ్యవస్థ అటు పెట్టుకున్నాడు. నేను నీకు ఏమైనా చేయాలంటే నువ్వు నా డాలర్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇక్కడున్న దోపిడీ కాడు, వీళ్ళందరూ దొంగలే. ఈ దేశం అంటే ఏంటి అంటే దొంగలు పంచుకొని వాళ్ళు మార్క్ చేసుకున్న బౌండరీస్. దేశం అంటే దొంగలు బౌండరీస్ మాట అవి. మనకు కాదు, మనకి ఏం సంబంధం, నాకేం సంబంధం. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ దాకా వెళ్ళిపోతాను, అక్కడ వెళ్ళిన తర్వాత బౌండరీ అవతల కూడా నాకు నచ్చింది అంటే దాటి అటు వెళ్ళి అది కూడా చూసి వస్తాను, నాకేం సంబంధం. మరి నేను ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ వాళ్ళని దోచుకుంటే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ అక్కడే దోచుకుంటాడు. ఇది దోచుకోవటం వేసుకున్న బౌండరీస్ ఇవన్నీ. కానీ ప్రకృతిలో కూడా టెరిటరీస్ అన్నీ ఉంటాయి కదా. ఉంటాయి టెరిటరీస్, అది లివింగ్ కోసం వేరు. అదేనా, వాళ్ళు ఎవరిని దోచుకోవట్లేదు. ఓకే. ఇక్కడున్నవి వాళ్ళు దోపిడీ వ్యవస్థ కాదు, అది ఓకే. అది సర్వైవల్ కోసం అని. ఓకే. ఇది దోపిడీ కోసం అని. ఒక పులి అరేనా నీ దగ్గర అంతా దోచేసుకుంటానని ఉండదు అది. అరేనా ఈ టెరిటరీ లోపల సేఫ్టీ కోసం అని. ఇప్పుడు ఎట్లా అంటే కూర్చొని దీంట్లో కొన్ని న్యాచురల్ ఎట్లా ఉన్నాయంటే అంటే మనం కూడా మనిషి చేసేవి కూడా ఆ ఎవల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఎవల్యూషన్లో థింగ్స్ అన్నీ రైటే. ఇప్పుడు ఆడవాళ్ళు చీరలు కట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు ఓల్డ్ టెంపుల్స్కి వెళ్ళి చూసామంటే దుస్తుల్లో అంటే ఫ్యాషన్ అనేది ఎప్పుడు చూస్తాం అంటే మన టైం లైన్ ప్రకారం ఆ రోజుల్లో ఆర్ట్ని మనం గమనిస్తాం అన్నమాట. ఆ రోజుల్లో ఆర్ట్ టెంపుల్ ఆర్ట్ చూసామంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానత్వం, ఏం డ్రెస్లో తేడా లేదు. మగవాళ్ళు ఎట్లా వేసుకుంటారు, ఈవెన్ మన కృష్ణదేవరాయలు తిరుపతిలో వెళ్తే ముగ్గురుది ఉంటుంది. అరేనా ఇద్దరు భార్యలను కృష్ణదేవరాయలది స్కల్చర్ ఉంటుంది. ఇద్దరిది సేమే, ఏం తేడా లేదు డ్రెస్సింగ్లో. మొగలది ఆడది సేమే, ఇద్దరు చిన్న ధోతిలాగా కట్టుకుంటారు, చక్కగా నగలు మొత్తం అంతా బట్ట తక్కువ నగలు ఎక్కువ, రాజులు కాబట్టి ఆభూషణాలు ఎక్కువ. ఇద్దరిది సేమ్, ఏం తేడా లేదు. మరి తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడైతే ఈ మొత్తం వాతావరణం కరెక్ట్గా లేదో, అది ఎండకు కానీ విపరీతమైన ఎండ కానీ ఎడారులు కానీ లేకపోతే మంచు పడిపోయిన మంచు ప్రాంతాల్లో కానీ వాళ్ళకి దుస్తులు కవర్ చేసుకోవడానికి వచ్చినాయి. ఎప్పుడైతే కవర్ చేయడానికి ఇప్పేస్తే వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. కవర్ ఇప్పేస్తే కనుక ఎప్పుడైతే కవర్ ఇప్పేస్తే వాళ్ళకి ఫీలింగ్స్ వస్తాయి. మగవాడు ఆడదాన్ని నగ్నంగా చూస్తే వాడికి ఫీలింగ్ వచ్చేసింది వాడికి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దుస్తుల లోపల ఉంటారు కాబట్టి. అదే మన ఇలాంటి దేశాల్లో ఎక్కడైతే వాతావరణం చాలా బాగుంటుందో ఇక్కడ ఏ ఫీలింగ్ ఉండదు, అటైనా ఇటైనా ఒకటే, ఏ ఫీలింగ్స్ ఉండవు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ వచ్చారో ఇక్కడ జరుగుతున్న దానికి ప్రాబ్లం కోసం చీర వచ్చింది. అది మీరందరూ చీరలు కట్టుకుని లేకపోతే వాళ్ళు ఆడదాన్ని చూస్తే వాళ్ళు ఉండలేరు వాళ్ళు అని. అందుకని ప్రొటెక్షన్ కోసం వచ్చింది చీర. ఈ ప్రొటెక్షన్ కోసం వచ్చింది. అదే మన భారతీయ సాంప్రదాయం అంటే ఎట్ట కుదురుతుంది? మన భారతీయ సాంప్రదాయంలో ఆడదానికి గోరు కూడా కనిపించకూడదు, గోరు కూడా కనిపించకూడదు, బురకాలు వేసుకునే వాళ్ళు కదా గోరు కనిపించకూడదు. హిందూ సాంప్రదాయంలో గోర్లు కనిపించకూడదు ఎక్కడ రాసి ఉంది? ముస్లింలు రాసి ఉంది బురకాయ చేసుకోమని మొత్తం ప్రొటెక్షన్ కోసం అని. వాడి చేత కాక దాని మొగుడికి చేత కాదు, దాని మొగుడికి ఎవరైనా వస్తే వాడి నుంచి రక్షించడం చేత కాక నువ్వు బురకాయ చేసుకో తల్లి, నేను రక్షించడం వాడిని నేను ఎక్కడ కొట్లాడతాను, నువ్వు బురకాయ వేసుకుంటే వాడికి కనిపించవని. అక్కడున్న సాంప్రదాయాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఆడది చీరది కట్టుకుని గోరు కూడా కనిపించకూడదు, ఇది లేదు కదా. ఇది ప్రొటెక్షన్ కోసం వచ్చింది చేత కాక. అదే దాన్ని అంటే ఈ రిలీజియన్ ఇవన్నీ ఎట్లుంటే సమాజంలో కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ అన్ని ఇన్ఫ్లుయెన్సెస్తో వచ్చింది. ఒకటి ఉంటుంది, ఒక స్టోరీ ఉంది. దాంట్లో ఏమవుతుందంటే ఆవిడ చిన్న చిన్న దోషులు వేస్తుంది, ఇంత దోషులు వేస్తుంది. అదేనా తో కూతురు అడుగుతుంది, అమ్మ ఏంటి ఇంత దోషులు వేస్తావు, ఎప్పుడు చూసినా ఇంత దోషులు వేస్తూ ఉంటుంది. ఏమో నాకు తెలియదు, మీ అమ్మ అంత మా అమ్మ అట్లా వేసేది అన్ని అంటే అమ్మమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళితే అమ్మమ్మ ఏంటి నువ్వు చిన్న చిన్న దోషులు ఎందుకు వేస్తూ ఉంటుంది అదంటే లేదైతే నాకు తెలియదే మా అమ్మ వేసి అట్లా వేసేది అంటది. ఆవిడ బతుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్తుంది, ఏ అమ్మ కూర్చొని ఎందుకు ఇట్లా చిన్న చిన్న దోశలు వేసి నువ్వు వేస్తావంటే అంటే ఏం చేయాలి, నా దగ్గర చిన్న అది ఏమంటారు పెన్నం నా దగ్గర చిన్న పెన్నం ఉండేది, అందుకని నేను చిన్న చిన్న దోశలు వేస్తాను అంటే ఆవిడ చిన్న పెన్నంతో దోశలు వేసింది కదా, అది సాంప్రదాయం అయిపోయి అందరు దోశలు చిన్న చిన్న వేస్తారంట. అదేనా అంటే అప్పుడెప్పుడో చేతకంతానని మీరు సాంప్రదాయం చేసుకున్నారు. అదా ఈ సాంప్రదాయం చేసుకుని మళ్ళీ ఇక్కడ లాస్ట్లో డైలాగ్ ఎక్కడ వస్తుంది సాంప్రదాయాల గురించి మాట్లాడినప్పుడు, మన పెద్దవాళ్ళు చాలా ఆలోచించే చెప్పుంటారు బాగా, ఏదో మంచి అని ఉంటారు. అది మనకు తెలియదు. చిన్న దోశల్లో సైన్స్, దీనికి ఇంకా తెలుగు అంటారు. చిన్న దోశలు అంటే చిన్నగా ఉంటుంది కదా, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ అంతా వెళ్తుంది, అది తినప్పుడు ఆక్సిజన్ కూడా వెళ్ళిపోతుంది. పెద్ద దోశలు అంత ఆక్సిజన్ ఉంటుంది, చిన్న దోశలు ఆక్సిజన్ ఉంటుంది. అమ్మ చిన్న దోశలు ఆక్సిజన్ నేను ఇంత వేస్తాను. నేను ఒకసారి నువ్వు చెప్పింది కరెక్ట్. ఇడ్లీ ఉంటుంది కదా, విజయనగరంలో నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో తెలంగాణ ఇడ్లీ చూసిన, విజయనగరంలో ఇంత ఇడ్లీ చూసిన, ఏదో గ్లాస్ లాగా ఉంటుంది ఇడ్లీ, గ్లాస్లో పెట్టి ఉడికిస్తారు. ఈ ఇడ్లీ ఏనికి వస్తలేదు ఇలా కనుక్కున్నాను. థాట్ చూడు, చిన్నప్పటి నుంచి ఎట్లాంటి ఇడ్లీలు చూసినా రౌండ్ ఇడ్లీలు చూసిన, ఆ ఇడ్లీ ఏంది ఈ గ్లాస్ షేప్లో ఉంది. ఈ గ్లాస్ షేప్లో ఇడ్లీ ఉండేసరికి ఇడ్లీ రాదు ఏమే రాదు, ఇడ్లీ ఏంది ఇట్టుంది అనుకున్నా. అంటే
మైండ్లో ఫిక్స్ అయినా ఇడ్లీ అంటే ఇట్లనే ఉండాలా, ఆ, అంటే వాడికి ఏ రాదు అనుకున్నా నేను, ఆ, అవును. అంటే అది దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు నేను. ఇప్పుడు మనకు ఒక సేఫ్టీ లెవెల్ ఉంటుంది సైకలాజికల్లీ. ప్రతి మనిషికి ఒక సేఫ్టీ ఎట్లా ఉంటుందంటే నేను ఎప్పుడు ఏదైతే చేస్తున్నానో అదే చేస్తే, నాకు ఏదైతే వీలవుతుందో అదే చేస్తే నా సేఫ్టీలో ఉన్నాను అని. అది కాక నాకు కొత్తగా చేయాలంటే భయం, కొత్తగా చేయాలంటే భయం. 10 వెళ్ళి అడవిలో ఉందాం, అడవిలో నేను ఎప్పుడు లేను కదా, ఎందుకు ఉండాలి, ఏమైనా భయం ఉంటుంది, ఎందుకు ఇల్లే బాగుంది కదా, ఇప్పటిదాకా బాగానే ఉన్నా కదా, నేను ఇంట్లోనే ఉంటా, నేను రాను అడవి అంటే, రావచ్చు కదా అంటే దీనికి కవరింగ్ ఇస్తారు. ఎట్లా అంటే కాదు నాకు అసలు అడవులు అంటే అసలు ఇష్టమే ఉండదు, నేను ఎప్పుడు అడవి చూసా అంటే నేను చూడలేదు, మరి చూడకపోతే ఇష్టమా కాదా అని ఎట్లా చెప్పగలుగుతా, చూస్తే కదా తెలుస్తుంది ఇష్టమో కాదా, అరేనా అంటే నాకు అది అలవాట్లేదు కాదు భయం, అది ఇష్టం లేదు కాదు భయం. ఆ భయానికి ఆ ఈగోలో నాకు భయం లేదు అనుకోవటం చెప్పుకోవటం వాడికి ఈగో హర్ట్ అవుతుంది అనుకుని వాడికి ఈగో సాటిస్ఫై చేయడానికి అలాంటి అలవాటు నాకు లేవు. కరెక్ట్. ఇది తింటావా అంటే నాకు నార్త్ ఇండియా వెళ్ళిన తర్వాత చపాతీ అంటే చపాతీలు నాకు అలవాట్లేదు. పుట్టినప్పుడు నువ్వు అన్నంతో పుట్టావా? కరెక్టే కదా. పుట్టిన వెంటనే నువ్వు అన్నంతో పుట్టావా? అన్నం ఎట్లా అలవాటైంది మరి? ఏది అలవాటు చేస్తే అవుతుంది. అది తింటున్నా ఒకటి అలవాటైంది, ఇది తిను అలవాటు అవుతుంది. కరెక్ట్. అవునా కదా? అని అట్లా మాట్లాడితే మా తాతలు డిఎన్ఏలో ఉంది, మా తాతలు ముత్తాతలు ఇదే తిన్నారు, ఆ డిఎన్ఏ ప్రకారం ఇదే తిన్నారా? ఒకరు చెప్పారు అట్లాగే మా తాత అన్నాడు, నేను చెప్పాను ఏంటి మీ తాత పేరు అన్న అంటే మా సాంప్రదాయం తరతరాలుగా మా సాంప్రదాయం అన్నాడు. సరే మీ నాన్న పేరు ఏంటని చెప్పాడు, మీ తాత పేరు ఏంటని చెప్పాను, మేము ముత్తాత పేరు ఏంటి తెలియదు అన్నాడు, వాళ్ళ నాన్న పేరు తెలియదు అన్నాడు. మరి సాంప్రదాయాలు తరతరాలుగా అన్నావు కదా అన్న, వేల సంవత్సరాలుగా సాంప్రదాయం అన్నావు కదా, నీకు మీ తాత దాటితే అసలు పేరే తెలియదు నీకు, ఇంకా ఏ సాంప్రదాయం గురించి మాట్లాడుతావు అన్న. మళ్ళీ దాని తర్వాత ఏంటి వాడు సాంప్రదాయంలో మేము క్రిస్టియన్ సార్ అన్నాడు. అరేనా ఎవరు క్రిస్టియన్ అన్నా, మా తాత క్రిస్టియన్ అయ్యాడు సార్ అన్నాడు. మరి వాళ్ళ ముందు క్రిస్టియన్స్కే తెలివితేటలు ఉంటాయి సార్, క్రిస్టియన్ సార్ మేము అన్నాడు. సరే అయితే మేము ముత్తాత సార్ ఆయన కాదు సార్ అన్నాడు. అంటే అంతకు ముందు వాళ్ళకి ఎవ్వరికీ తెలివితేటలు లేవు, అందరూ వేస్ట్ కాళ్ళే, వాళ్ళు ఎవ్వరికి దేవుడు అంటే తెలియదు. మీ తాత నుంచి దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నారు మీరు. మరి సాంప్రదాయం ఎందుకు మాడుతావు? నువ్వు సాంప్రదాయం ఎందుకు మాడుతున్నావు? ఇప్పుడే నీకు తెలిసినాయి, నువ్వు సాంప్రదాయం మాడుతావు. మన కంఫర్ట్ ఉండడానికి ఇవన్నీ పెట్టుకొని మాట్లాడలేదు. తెలివి తక్కువతనం, నా తెలివి తక్కువతనమే గొప్ప, కంఫర్ట్ కూడా లేదు చాలామంది. తెలివి తక్కువతనం, అజ్ఞానం వెరీ క్లియర్గా చాలా సింపుల్గా బేసిక్గా డివైడ్ చేయాలంటే జ్ఞానం అజ్ఞానం మధ్య ఇది పోరాటం అంతే, అంతకంటే ఏది లేదు. అజ్ఞాని నాకు వాడుకున్న అజ్ఞానానికే వాడు పొగరు, వాడు అరే గర్వం వాడికి దాన్ని సమర్థించుకుంటాడు అంతే. బస్ ఆ నేనని ఎప్పుడైతే ఈగో వస్తుందో, నేనని అహంకారం వచ్చినప్పుడు అరే అహంకారమే అజ్ఞానం బస్ అంతే. దాన్ని సమర్థించుకోవటం ఈ ప్రపంచంలో అందరు చేస్తున్నది అది. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, ఒకప్పుడు అరేనా రోగం వచ్చింది ఎవరికో, సమాజం ఉంది అరేనా, ఒకరికి రోగం వచ్చింది, వీళ్ళందరూ కలిసి అరే వాడికి రోగం వచ్చింది వాడిని నయం చేద్దాం అనుకున్నారు. ఇంకొకరికి రోగం వచ్చింది, అరే వీడు నయం చేద్దాం అనుకున్నారు. అంటే సపోజింగ్ రోగం అంటే వాడి కళ్ళు కనిపించలేదు, ఒకటి కళ్ళు కనిపించలేదు, అరే వీడి కళ్ళు కనిపించలేదు, వీడికి ఏదో సహాయం చేద్దాం మంచిగా ఉందాం అనుకుంటారు. ఇంకోటి కూడా వచ్చింది, ఇంకోటి కూడా వచ్చింది. ఇవన్నీ వచ్చేటి తరతరాల్లో అయిపోతున్నాయి. ఈ తరంలో వచ్చేప్పటికి చాలామంది 100లో అరేనా 98 మందికి కళ్ళు పోయినాయి, ఇద్దరికే కళ్ళు మిగిలినాయి. అరేనా ఈ కళ్ళు లేని వాళ్ళు అందరు 98 మంది అంతా అలవాటు అయిపోయారు. అంటే పట్టుకోవాలంటే నేను ఇట్లా పట్టుకుంటేనే నేను చూసినట్టు, లేకపోతే నేను చూడనట్టు. ఏంటి వచ్చిన తర్వాత అసలు నన్ను పట్టించుకోలేదు, నువ్వు నన్ను చూడను కూడా చూడవా అంటే, అయ్యో సారీ చూస్తా, నేను చూసాను. ఇది ఒకడు ఏమంటున్నాడు, వాడు కళ్ళు ఉండి నేను అట్లా పట్టుకోకుండా నేను చూసేస్తున్నాను అంతా చూస్తుంటే, వాడికి ఏదో రోగం వచ్చినట్టుంది, వాడు అట్లా చూస్తారంట. అదేంటి వీడు మన పనికిరాడు, 98 మంది మన ఇట్లా పట్టుకుంటుంటే వాడు పోయి అట్లా చూస్తారంట, వాడికి ఏదో రోగం అవుతుంది పక్క, ఏదో మాయ రోగం ఏదో చచ్చింది వీడికి. అందుకని ఏం చేయాలంటే దాంట్లో డాక్టర్ ఉంటాడు, అరేనా ఆ గుడ్డి వాళ్ళలోనే ఒక డాక్టర్ అయ్యాడు కూర్చుని, వాడు అంటాడు వీడికి చూశాను కళ్ళు ఉన్నాయి, వీడికి ఆ కళ్ళు తీసేస్తే వీడు మనలాగా అయిపోతాడు. వాళ్ళిద్దరికి చెప్తారు, మీ ఇద్దరికి రోగం ఉంది, మీ ఇద్దరు ఆపరేషన్ చేసి కూడా కళ్ళు తీసేయాలి. ఒకడు ఏమనుకుంటాడు, సరేలే వాళ్ళు నేను కలిసిపోతాను అని వాడు వెళ్తాడు, ఆపరేషన్ చేసుకుని. ఇంకోటి ఈ అమ్మాయి ఈ సమాజమే నాకు వద్దు, అసలు నా కళ్ళు నాకు చక్కగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి, నేను ఈ సమాజాన్ని వదిలి వెళ్ళిపోతాను అనుకుంటాడు. అలాంటి వాళ్ళు నేను ఒకడిని.